అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేల పట్ల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలు మండలాల్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహిళా ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ఎదుట నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మార్పు కావాలి అనే పేరుతోటి అనేక హామీలతో తెలంగాణ ప్రజానీకాన్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ సంస్కృతిలో భాగమైన మా మహిళా సోదరిమణులను కించపరుస్తూ మాట్లాడడం, ఇక్కడ ఉన్న నాయకులను కించపరిచి ఏదైతే మాటలు మాట్లాడుతూ ఉన్నారో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకం మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఉందో సామాన్య ప్రజలు కూడా అసహించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. వారి వ్యాఖ్యల పట్ల మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ శ్రేణులం ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వారు క్షమాపణ చెప్పని ఎడల రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఇళ్ల ముంగట ఖచ్చితంగా మా మహిళా సోదరిమణుల అందరితోటి వాళ్ళ ఇండ్లు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి ఆదేశానుసారం ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎందుకు అంటే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సబితమ్మ పైన, అదేవిధంగా సునీత లక్ష్మారెడ్డి పైన చేసినట్టు అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తప్పకుండా వారు బేషరతుగా అసెంబ్లీ సాక్షిగా వాళ్ళందరికీ, మా మహిళా ఎమ్మెల్యేలకు తప్పకుండా క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. అదేడికి నిన్న ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మా మాజీ మంత్రి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొంచెమన్నా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈవీఎం పైన పోటీ గెలిచినావు కదా, నీకు ఈవీఎంల పైన నమ్మకం లేదు అని చెప్పేసి కోర్టుకు పోయినావు కదా, కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని మా ఈశ్వరన్నకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం, అది కూడా నువ్వు ఇవాళ అసెంబ్లీలో వాళ్ళను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నావు. కొంచెమన్నా ఉండాలి. ఎందుకు అంటే నువ్వు కూడా ఈవీఎంల పైన గెలిచినావు, మరి నీది కూడా తప్పుడు గెలిపోయానని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. గతంలో నువ్వు తప్పుడు ప్రచారం చేసి గెలిచినావు తప్ప ఏదో నిన్న ప్రేమతో ఓట్లు వేయాలి ప్రజలు. తప్పకుండా రాబో రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్తారు. అదేవిధంగా నీ కక్ష సాధింపు చర్యలు ఏవైతే చేయాలనుకుంటున్నావో ప్రతి బీఆర్ఎస్ పార్టీ బిడ్డ, ఏ బీఆర్ఎస్ పార్టీ బిడ్డ పైన చిన్న ఇబ్బంది జరిగినా తప్పకుండా యావత్ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కేసుల పాలు చేస్తా ఉన్నావు, కక్ష సాధింపు చర్యలు చేస్తా ఉన్నావు, కావాల్సుకొని వచ్చి మా దగ్గర గొడవలు పెట్టుకొని కేసుల పాలు చేస్తా ఉన్నావు. అది మానుకోవాలి. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రజాసేవ చేయి, మంచి పేరు తెచ్చుకో తప్ప ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తగిన బుద్ధి చెప్తుంది. అదేవిధంగా సబితమ్మకు, మా సునీత లక్ష్మారెడ్డి గారికి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మండలి శాఖ ఆధ్వర్యంలో కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.